ఎక్స్క్యూజ్ మీ, కొంచెం పక్కదేయండి, కార్ తీసుకోండి. ఎవరు మీరు? ఈ వీధేనా మీది? ఎందుకంత డల్లుగున్నారు? మేడం, నా పేరు లక్ష్మి మేడం. ఏమనుకోకుండా ఒక ఇంపార్టెంట్ కాల్ మాట్లాడుకోవాలా, ఫోన్ ఇస్తారా మేడం? అన్నయ్య, నేను ఇంటికి వచ్చేస్తున్నాను, అర్జెంటుగా నాకు ఒక 1000 రూపాయలు పంపి అన్నయ్య. ఏంటి డబ్బులా? ఏమన్నా నువ్వు వెళ్ళేటప్పుడు మాకు చెప్పిపోయినావా? డబ్బులు లేవు, ఏం లేవు. నేను ఇక్కడుండి ఏం చేస్తాను? కొత్త ప్లేస్, నాకెవరూ తెలియదు ఇక్కడ. డబ్బులు లేకపోతే అడక్కొని తిను, నాకెందుకు ఫోన్ చేసినావు? పెట్టాయి ఫస్ట్ ఫోను. థ్యాంక్ యూ మేడం. ఎవరిని డబ్బులు అడుగుతున్నావు నువ్వు? నాది ఈ ఊరు కాదు మేడం, మా ఇంటికి వెళ్ళిపోవాలి నేను. ఏ ఊరు నీది? పల్లెటూరు. అన్నయ్యకి కాల్ చేసిన డబ్బుల కోసం. అన్నయ్య డబ్బులు ఈనన్నాడు. సొంతం అన్నయ్య డబ్బులు ఈనన్నాడా? అతను మా సొంత అన్నయ్య కాదు మేడం, మా నాన్న రెండో భార్య కొడుకు. సరే, నువ్వు అసలు ఇంత దూరం ఎందుకు వచ్చినావు? ఏం చేయాలని వచ్చినావు? పైగా ఆడపిల్ల, ఒంటరిగా వచ్చినావు. నా సవతి తల్లి పెట్టే కష్టాలు భరించలేక ఉద్యోగం ఇస్తామంటే నమ్మి వచ్చినాను మేడం. ఇక్కడ వచ్చాక వాళ్ళు నన్ను మోసం చేసినారు మేడం. జాబ్ అప్లికేషన్ కోసం 5000 కట్టమంటే నా దగ్గర ఉండే డబ్బులన్నీ కట్టేసినాను మేడం. వాళ్ళు ఇచ్చిన నెంబర్ కూడా పనిచేయడం లేదు, వాళ్ళ అడ్రస్ కూడా ఫేక్ మేడం. ఒక్కటి గుర్తుపెట్టుకో, ఎవరైనా నీకు జాబ్ ఇప్పిస్తాం డబ్బులు అడిగితే అది ఫ్రాడ్, ఫేక్. అలాంటి వాళ్ళ కోసం నువ్వు ఇల్లు వదిలిపెట్టి వచ్చి చాలా తప్పు చేసినావమ్మా. నాకు ఇల్లు కూడా నరకంలాగే ఉంది మేడం. నా సవతల్లి పెట్టే కష్టాలు చాలా దారుణంగా ఉన్నాయి, అసలు భరించలేకపోతున్నాను మేడం. నా చదువు కూడా మధ్యలో మానిపించేసింది మేడం. అందుకే జాబ్ చేసుకుంటూ చదువు కంటిన్యూ చేద్దాం అనుకున్నా. మరి ఇంత జరుగుతుంటే మీ నాన్న ఏం చేస్తున్నాడు? మా నాన్న 1 సంవత్సరం కిందట చనిపోయినాడు మేడం. అయ్యో సారీ. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నావు? ఏం చేయాలో అర్థం కావడం లేదు మేడం. ఊరికి ఎలా పోలో కూడా తెలియట్లేదు. సరే, నేను నీకు ఊరికి పోవడానికి డబ్బులు ఇస్తాను, కానీ నాకు ఒక మాట చెప్పు. నువ్వు మళ్ళీ వెళ్తే మీ సవతల్ని నేను వదిలిపెడుతుందా? ఇంకా ఎక్కువ బాధలు పెడుతుంది కదా. అదేమో నిజమే మేడం, నేను బ్రతుకుండగానే నాకు నరకం చూపిస్తుంది. సరే, నాకు తెలిసిందే పీజీ ఒకటి ఉంది, ఈరోజు అక్కడ ఉండు. రేపు నేను ఆఫీస్ అడ్రస్ ఇస్తాను, అక్కడికి వచ్చేసి నీకు నేను జాబ్ ఇస్తున్నాను. నేనెవరో మీకు తెలీదు, మీరెవరో నాకు తెలీదు, కానీ మీరు ఎందుకు మేడం అంత సహాయం చేస్తున్నారు నాకు? ఎందుకు హెల్ప్ చేస్తున్నానంటే, ఒకప్పుడు నీ పొజిషన్ నేనున్నా కాబట్టి. నేను కూడా ఎన్నో కష్టాలతో పైకి వచ్చినాను. నువ్వు సక్సెస్ఫుల్ అయితే నలుగురికి హెల్ప్ చేయి చాలు. సరే మేడం, చాలా థ్యాంక్స్ మేడం. ఇదిగో ఈ డబ్బులు తీసుకొని ఏమన్నా తిను, రేపు పొద్దున ఆఫీస్కి వచ్చేసే. సరే, పీజీ ఇక్కడ ఈ సందు దొరుకుతూనే నెక్స్ట్ లెఫ్ట్ లోనే ఉంది, నేను వాళ్ళతో కాల్ చేసి మాట్లాడతాను, మీరు వెళ్ళండి. వీడియో మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలాగే మహితా తెలుగమ్మ యూట్యూబ్ ఛానల్ ని ఫాలో కండి. థ్యాంక్ యూ.